ఎవడొక్కడితో చేయాల్సిందే కదా కంపల్సరీ. నాతోనే చెయ్యదు అదేదో అని చెప్తున్నాడన్న నన్ను. పెళ్ళయిన తర్వాత ఎలాగో వాడితో ఎవరితోనో పడుకోవాలి కదా, అదేదో ఫస్ట్ నాతోనే పడుకోని చెత్తగా వాగుతున్నాడన్న అసలు వాడు. ఎట్టంటే అట్ట కొడతాడన్న. చూడండి ఇవన్నీ దెబ్బలే ఉంటాయి, వాడు కొట్టినవే ఉంటాయి. ఒక ఆడపిల్ల అయ్యుండి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎంతనన్నా చెప్తాం చెప్పండి. పడుకునేటప్పుడు కూడా ప్రశాంతత లేకుండా పోతుందన్న అసలు. భయంతో పడుకుంటే నాన్న ఏ క్షణం ఎలా ఉంటుందని తెలియట్లేదు. కదన్నా పడుకుంటే చాలు పక్కకు వచ్చి పడుకోవడం, చేతులు ఆడడం, నువ్వు రా వస్తావా రావా పడుకుంటావు పడుకోవా అని చెప్పడం. నువ్వు రాకపోతే మీ అక్కని చంపేస్తా, లేకపోతే వదిలేస్తా. కన్నా పేరు సంబంధమే కోరుకున్న ఆనందమే. మా డాడీ లేరు, చనిపోయారు. అమ్మేమో ఊర్లోనే ఉంటుంది, ఏదో పని చేసుకుంటాం. అక్కకు కూడా రీసెంట్గానే యాక్సిడెంట్ అయింది కదా, తనకి హెల్ప్ఫుల్గా ఉందామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. అక్క దగ్గరనే ఉంటున్నా నేను. అక్క బావ ఉంటారు ఇంట్లో, వాళ్ళతో పాటు నేను ఉంటున్నా, సాయంగా ఉంటాను కదా ఉంటున్నా. కానీ మా బావ రోజుకి నన్ను ఏదో ఒకటి చేయాలన్న యుద్ధం ఉంటున్నాడు అన్నాను. అర్థం కలగరా, చాలా హింసిస్తున్నాడు నన్ను. నాకు కావాలి, నాతో పడుకోవాలి అని. ఆడపిల్లగా నేను ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటానన్నా చెప్పు. ఇప్పుడు నువ్వు అమ్మ కాడ ఉండకుంటే ఎందుకున్నావు? అక్కకి రీసెంట్ గానే యాక్సిడెంట్ అయిందన్న. అక్క లెగలేని పరిస్థితిలో ఉంది. కనీసం డైపర్ కావాలన్నా సరే నేనే తెచ్చియాలి. ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఈయన బిహేవియర్ ఇలా ఉంటుందన్న. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మీ అక్కకి తెలియదు విషయం? మా అక్కకి తెలియదు అన్న. తెలిస్తే ఇంకేమైపోద్ది అని భయంతో చెప్పట్లేదన్న నేను. ఇప్పుడు నేను వెళ్ళిపోదామన్నా సరే దాన్ని ఏం చేస్తాడో, అది బతుకుతుందో లేదా అన్న ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది అన్న. అటు చెప్పలేక ఇటు ఉండలేక ఉంటున్నా అన్న. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదన్న నాకు. అసలు ఒక్కదాన్ని ఉంటే చాలన్నా, నేను ఇట్లా చేయాలనిపిస్తుంది, అలా తీసుకెళ్ళాలనిపిస్తుంది, అది ఇది రా ఇది చెప్పి చేతులు పట్టుకోవడం. పచ్చి కామాంధుడు అన్న వాడు. ఎంత చెప్పినా కూడా వినట్లేం. మీ అక్క ఎలానో, మీ అక్కతో నేను పడుకోలేను, కనీసం నువ్వైనా నా కోరికలు తీర్చు, రా నాతో పడుకో, లేదంటే నాతో బయటికి రా, నన్ను హక్ చేసుకో, అది ఇది అని చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నాడు అన్న. నేను బావనే కదా, సొంత బావతో చేస్తే ఏం కాదులే, బయట ఎవరికి తెలియనివ్వను నేను, అది ఇది అని చెప్పి చాలా టార్చర్ చేస్తున్నాడు అన్న. నేను పెళ్లి కావాల్సిన ఆడపిల్లనే కదన్నా. ఇప్పుడు మా అక్కని చంపేద్దామా, ఎప్పుడెప్పుడు వేరే పెళ్లి చేసుకుందామా అని చూస్తున్నాడు అన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదన్న. అదే మా నాన్న మా తమ్ముడో ఉంటే ఇట్లా జరిగేది కాదు కదన్న. మా అమ్మ కన్నా పేరు సంబంధమే కోరుకున్న ఆనందమే. ఏం చేయాలో అర్థం కావట్లేదన్న. రోజుకి భయం వేస్తుంది, చంపేస్తాడేమో అని. మమ్మల్ని చూసుకోవాల్సింది పోయి మేము తెచ్చిన డబ్బులతో తాగి మమ్మల్ని ఇట్లా చేయడం, అది చేస్తున్నాడు అన్న. అమ్మ ఎట్లా బతుకుతుంది అక్కడ అంటే? అమ్మకు కూడా ఇక్కడ నేనే జాబ్ చేసి 2000 3000 పంపిస్తుంటే టాబ్లెట్స్కి వాటికి తినడానికి వస్తున్నాను. ఇక్కడ అక్కను కూడా నేనే చూసుకోవాలి. ఈయన జాబ్ చేయడు, ఊరికనే తెచ్చిన డబ్బులు తాగి మమ్మల్ని కొట్టడం, తిట్టడం, టార్చర్ చేయడం చేస్తున్నాడు. పేకట్ ఆడడం, సిగరెట్లు కాల్చడం, తీసుకెళ్లి డబ్బులన్నీ వేస్ట్ చేయడం, మళ్ళీ తిరగమోసి మేము అడిగితే మమ్మల్ని కొట్టడం, ఇట్లా టార్చర్ చేస్తున్నాడు అన్న. అసలు బతుకు చనిపోవాలనిపిస్తుంది అన్న. ఎవరికి చెప్పుకోలే తెలియట్లేదు. ఇప్పుడు అక్కకి చెప్తే అక్క ఫీల్ అవుతుందని అక్క ఎక్కడ ఇదైపోతుంది అని భయం. అమ్మకి చెప్తే అమ్మ ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. ఏం చేయాలన్నా ఇంకా నేను బయట మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదన్నా. ఒక ఆడపిల్ల అంటే ముందే చీప్ గా చూస్తారు. ఇలాంటివి ఏమన్నా బయటకు వస్తే ఇంక బతకనిస్తారన్న చెప్పండి. బావ అంటే ఇప్పుడు తండ్రితో సమానం. అలాంటిది భార్యని ఇట్లా మీ అమ్మని కానీ నిన్ను కానీ అమౌంట్ ఇవ్వకపోయినా ఒక బాధ్యత, నేను ఉన్నాను లేరా మీకు అనే ఒక బాధ్యత అనేది ఉంటే మీకెంత ధైర్యంగా ఉంటుంది.
అలాంటిది కాకుండా ఇప్పుడు భార్యకి ఏదో ఈ సిచ్యువేషన్ వచ్చింది, బాగాలేదు, హెల్త్ బాగాలేదు అనేసి. అలా లేడన్నా అసలు. ఎవరైనా ఇంట్లో ఒక మగోడు ఉన్నాడంటే ఎలా ఉండాలి చెప్పు? అరే మాకేం రా, మా బాగున్నాడు, హ్యాపీగా ఉండొచ్చు మేము అనేటట్టు ఉండాలి. కానీ నా అట్లా లేడన్నా. ఎంతసేపు మేము తెచ్చియడం, ఆయనకు నచ్చినట్టు తిరగడం, మాటకు వస్తే మమ్మల్ని కొట్టడం, తిట్టడం, మాట్లాడితే ఇలానే కామంపించిన కొడుకు వాడు. అసలుకే చాలా కామంపించిన కొడుకు. ఎప్పుడు ఏం చేస్తాడని భయంతో బతుకుతున్నాను అసలు నేను. నువ్వు నాతో పడుకుంటావా, పడుకోవా, నాతో ఉంటావా, ఉండవా, నేను చేసే ప్రతి దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, చేయవా అని అడుగుతూ ఉంటాడన్న. ఆమెను చంపేస్తా అంటాడు మాటకు వస్తే. చంపేసి ఏం చేస్తాడంట? వేరే పెళ్లి చేసుకుంటాడు అంటున్నాడు. సరే మమ్మల్ని వదిలేస్తే ఏదో బతుకుంటాం కదా మేము కదా అని ముగ్గురిని ఎలా చూసుకోనన్నా చెప్పండి. మీకు బంధువులు ఎవరు లేరు నాన్న? ఉన్నారన్న. వాళ్ళందరూ ఒకప్పుడు డబ్బు ఉండేటప్పుడు, ఆస్తులు ఉండేటప్పుడు ఉండేవారు. ఇప్పుడు అన్ని పోయి ఇలా ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అందరు మమ్మల్ని వదిలేస్తారు. మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా అన్ని పోయి వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న. అందరు వదిలేసారు. సరే అని ఎట్టో గట్ట మేమే బతుకుతున్నాం. బతుకుతుంటే కూడా మధ్యలో ఈ వీడి టార్చర్ ఎక్కువైపోతుంది. నాకు చనిపోవాలనిపిస్తుంది అన్న. పిచ్చమ్మాయి అటేం చేయద్దు నువ్వు గమ్ముండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడు, నువ్వు వాడిని ఇప్పుడు మీరున్న ప్లేస్లో వాళ్ళు లేకుండా చేస్తే ఓకేనా నీకు? లేదంటే పోలీస్ బొక్కలు వేయించమంటావు? నాకు ఈ రెండే చెప్పు క్లారిటీగా. అటు అమ్మని వదులుకోలేకపోతున్నాను, ఇటు అక్కని వదులుకోలేకపోతున్నాను. అలా అని వీడితో నరకం పడలేకపోతున్నాను. నేను ఎంతకని పడతా చెప్పండి. నాన్న చనిపోయిన తర్వాత అక్క బాగా చూసుకునేదన్న మమ్మల్ని. ఆ మంచితనంతోనే నేను అక్కని వదిలి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడేమో అలా ఉన్నా కూడా టార్చర్ ఎక్కువైపోతున్నాను. ఏడవద్దు తల్లి, నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నాకు ఏడపరుస్తుంది. వద్దు, ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి తల్లి. నువ్వు ఇంత దూరం నిలదొక్కుని వచ్చావు చూడు కుటుంబాన్ని. అసలు అన్ని ప్లేస్లో అబ్బాయిలు ఉన్నాయి, ధైర్యం చేయలేరు నాకు తెలిసి. ఇట్లా అమ్మని చూసుకుంటూ, అక్కని చూసుకుంటూ, అక్క సిచ్యువేషన్ని అసలు వెనక ముందు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన అబ్బాయిలు కూడా ఇంట్లో అమ్మ నాన్న సంపాదించిన దాన్ని బట్టి బతుకుతున్నారు. అలాంటిది నువ్వు ఇంత చిన్న వయసులో ఇట్లా అక్క అన్నీ చూసుకుంటూ, హాస్పిటల్కి అక్కకి 33 చూసుకుంటూ, అక్కడ అమ్మను చూసుకుంటూ, నువ్వు ఇక్కడ పని చేసుకుంటూ నిలబడ్డావు చూడు ధైర్యంగా. సూపర్ అసలు నిజంగా. నువ్వు అలాంటప్పుడు నిజంగా ఎంత కష్టపడుతున్నానో నాకే తెలియాలన్న. ఇన్ని టార్చర్ భరిస్తూ కూడా అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. కనీసం ఒక మొగడైనా ఇంట్లో ఉంటాడు కదా అని ఆ ధైర్యంతో ఏం అనలేకపోతున్నాం అన్న. ఇలా చేస్తాడని మాకు తెలియదు కదా. సరే అని ముందుకు వెళ్తున్నా కూడా ఏం పట్టించుకోకుండా వెళ్తున్నా కూడా రోజుకి టార్చర్ ఎక్కువైపోతుందన్న. ఏం చేయమంటారు చెప్పండి? మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలన్నా చేస్తారా? కంపల్సరీ చేస్తాను. నువ్వేం ఫీల్ అవుద్దు నాన్న. ఇప్పుడు నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు? నేను బట్టల షాప్ లో చేస్తానన్నా. ఓకే, ఎంత వస్తుంది అన్న శాలరీ? 8,000 వస్తుందన్న. 3,000 ఇంటికి పంపిస్తాను. అమ్మకు మెడిసిన్ కి, హాస్పిటల్ కానీ 5,000 ఇక్కడే వాడుకుంటాను. ఓకే, మీ బావ అయితే ఏం ఒక్క రూపాయి కూడా చేయడు? మా బావ ఏ పని చేయడు, తాగి తిరగడం. నేను వచ్చిన నా డబ్బులతోనే వాళ్ళకి పెట్టుకుంటున్నాను నేను. ఓకే ఓకే, పర్లేదు నాన్న. వాళ్ళ అక్క మంచిగా అయిందంటే మనకు అది చాలు. ఇంకో ఈ యాదవ నా కొడుకుని గురించి నేను చూసుకుంటా. మా అక్క వల్లే ఉంటున్నాను, లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. హాయిగా నేను మా అమ్మ దగ్గరే ఉండేదాన్ని, టార్చర్ లేక. ఇప్పుడు అక్క కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా 3 months అయితే పక్కా పడుతుంది అన్న ఆమె లేయడానికి. ఓకే ఓకే, అప్పటి వరకు అయినా ఉండాలి కదా నేను దాన్ని. నేనేమంటానంటే నాన్న, అక్కకి మెడిసిన్ హాస్పిటల్ ఒక వ్యక్తి అయితే పక్కన ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలి నాన్న. అంటే సొంత వాళ్ళ కన్నా బయట వాళ్ళు చెప్తే ధైర్యం రాదు. మా నోళ్ళు ఉన్నారు మనకు కూడా పక్కన అనేది ఆ అక్కకి మనం కలిగించామంటే త్వరగా రికవర్ అవుతుంది. అర్థమవుతుందా? వీడిది టాపిక్ నాకు ఇబ్బంది అన్న. నేను చూసుకుంటా వాడిని వదిలి నేను చూసుకుంటా. నాకు ఇంత దూరం వచ్చి చెప్పారు కాబట్టి వాడి టార్గెట్ నేను చేసుకుంటా. వాడు ఇంకా నీ జోలికి రాకుండా, ఇంటికి కూడా రానికుండా చేయగలుగుతా నేను. అది నువ్వు నాకు ఈ విధంగా పెట్టేవాడిని, ఈ లిమిట్లో పెట్టానంటే ఆ లిమిట్లోనే పెట్టిస్తాను నేను. ఓకే, నువ్వు దాని గురించి అయితే భయపడద్దు. కానీ అక్కకి మాత్రం మంచిగా చూసుకో. మంచిగా నువ్వు చెప్పబల్లా చూసుకుంటావు. కాకపోతే ధైర్యం నాన్న, నువ్వు ఉన్నావంటే అక్కడికి ధైర్యం. ఓడేదో అంటున్నాడు అనేసి నేను ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అన్న, చచ్చిపోవాలనిపిస్తుంది అన్న అంటే ఇంక నువ్వు ఒక్కదానివి వెళ్ళిపోయినట్టు కాదు, అక్క ప్రాణాన్ని కూడా నువ్వు తీసుకున్నట్టు అయిపోద్ది. నువ్వు నిలబడి అక్కని రికవర్ చేసేదానికి నీ బాధ్యత. వాడిని జోలికి రానియకుండా చూసుకునేది నాది. ఓకేనా? నిజంగా వాళ్ళిద్దరి కోసమే బతుకుతున్నాను నేను. వాళ్ళిద్దరే లేకపోతే అసలు నేను బతికేదాన్నే కాదు. మా నాన్న అన్న తమ్ముడు అన్నంటే మాకు ఇంత కష్టం వచ్చేది కాదన్న. అసలు
ఓకే నాన్న, నువ్వు ఏడవద్దు. ఇంక మన చేతుల్లో ఏముంటుంది నాన్న, భగవంతుడు అట్లా చేస్తాడు. కానీ ఇంకా ఎంతకనన్నా ఓపిక పెట్టుకుంటాం చెప్పండి మీరే. ఒక ఆడపిల్ల అయ్యుండి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎంతనన్నా చెప్తాం చెప్పండి. మా బావ మాత్రం చాలా టార్చర్ చేస్తున్నాడన్న. ఎంత కామందుడిగా తయారయ్యాడంటే పడుకునేటప్పుడు కూడా ప్రశాంతత లేకుండా పోతుందన్న. అసలు భయంతో పడుకుంటే నాన్న ఏ క్షణం ఎలా ఉంటుందని తెలియట్లేదు. ఒక్కదాన్ని పడుకుంటే చాలు పక్కకు వచ్చి పడుకోవడం, చేతులు ఆడడం, నువ్వు వస్తావా రావా, పడుకుంటావా పడుకోవా అని చెప్పడం, నువ్వు రాకపోతే మీ అక్కని చంపేస్తా లేకపోతే వదిలేస్తా అని నన్ను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం చేస్తున్నాడు అన్న. ఈ ఒక్క సాయం చేస్తాను. మనం గమ్ముడు దండాలు ఏమొద్దు కానీ కంపల్సరీ చేస్తాను. నువ్వు ఇంత దూరం వచ్చి ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. నాకు అసలు మ్యాటర్ అనేది నాకు క్లారిటీకి అర్థం కాదు, అందుకని నేను ఇక్కడ దాకా రమ్మన్నాను. ఇంత దూరం కూడా రప్పించాను. కంపల్సరీ చేస్తాను. నాకు మీ అడ్రస్ నాకు ఒకసారి ఇచ్చేసి, నీకు ఎటువంటి ఇబ్బంది రాదు నాన్న, నేను చూసుకుంటాను. అక్కను ఒకరు ధైర్యంగా చూసుకో. అక్క హ్యాపీగా ఉంటే, నువ్వు ఇన్ని రోజులు నువ్వే చెప్తా ఉన్నావు ఇన్ని రోజులు నరకం అనిపించానన్నది. నువ్వు అక్కను వదిలేసి వెళ్తే ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టం వృధా అయిపోతుంది. అవునా? అందుకే నన్ను ఎంత కష్టమైనా సరే భరించుకుంటూ ఉంటున్నాను. నేను ఎంత భరించినా కూడా ఇంకా ఇంకా టార్చర్ అనిపిస్తూనే ఉన్నాను. వాళ్ళ చుట్టుపక్కల ఊరు ఎంతమంది అనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకు మనకు వద్దు నాన్న. నీ కష్టం మీద నువ్వు ఆధారపడుతున్నావు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, అమ్మని చూసుకుంటున్నావు, అక్కను చూసుకున్నావు, అది చాలు. ఆడ వరకే నువ్వు ఒక అబ్బాయితో సమానం నాన్న. ఇప్పుడు వరకు నీ కుటుంబానికి నువ్వే ఒక పెద్ద దిక్కు. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఒక కుటుంబంలో ఎవరినో ఒకరిని ఒక స్థాయిలో పెడతాడు, ఎందుకంటే ఆ కుటుంబం గడవడానికి. సో నిన్ను నీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా పెట్టాడు. నీకున్న కష్టం ఖచ్చితంగా అయితే నేను తీరుస్తాను, నీకు ఇబ్బంది లేదు. కానీ అక్కని త్వరగా రికవరీ చేసేదానికి నేను కూడా ఏదన్నా చూద్దాం, కంపల్సరీ హాస్పిటల్కి ఏదైనా ఇబ్బంది ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేయి, నేను వస్తాను. అక్కని త్వరగా క్యూర్ అయ్యేదానికి నేను ప్రయత్నిద్దాము. వాడి నుంచి అయితే నేను హెల్ప్ చేస్తాను, నీకు ఇబ్బంది రాదు. ఈ రోజు నుంచి హ్యాపీగా ఉండు. ఇంట్లో అలానే ఉంటాడు, బయటకు వస్తే కూడా అందరి ముందని కూడా అలానే చూస్తాడన్న. బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. రేపు పొద్దున్న నాకు ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా సరే వీధిలో వాళ్ళు వాళ్ళ పిల్ల బావతో అలా ఉంటది ఇలా ఉంటది అని చెప్తారు కదా అన్న. అప్పుడు కూడా నా లైఫ్ నాశనం అయిపోదు కదా. అసలు వీడి పెళ్లి నీకు అంత దాకా రాని, మీతో గాడి వీడు ఉంటే పెళ్లి దగ్గర రానిడు చేయనీడు. చేస్తే వాడికి ఆప్షన్ ఉండవు కదా, నువ్వు వాడితో కూడా ఉండవు కదా. అందుకని వాడే చెడదింగే వాడుగా అయిపోతాడు లాస్ట్కి. మా అక్కకి హెల్త్ బాగాలేదు అన్న దగ్గర నుంచి నాకు ఇదే టార్చర్ అవుతుందన్న. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అమ్మకి చెప్దామంటే ఆమెకి ఒంట్లో బాగాలేదు, పోనీ అక్కకి చెప్దామంటే ఆమె ఇంకా ఎక్కడ పడిపోద్దాం అని అదొక భయం. ఇంకా కుంగిపోతుంది అంటే సొంత భర్త ఎట్లా చెల్లి మీద చేస్తుంటే వాళ్ళు లేని సిచ్యువేషన్ కదా, ఇంకా కుంగిపోద్ది. ఆమె నరకం అనిపిస్తుంది. నన్ను ఆటాడు పనులే చేయొద్దు. ఇంకా బంధువులు లేకపోయా, వాడు చెప్తే నీ పర్సన్ కాదు, నువ్వు చెప్తే ఎవరికైనా చెప్తే అదే లోకో తీసుకొని ఆడుకుంటారేమో అదొక టెన్షన్. ఇప్పుడు ఎవరన్నా ఏమనంటే వాళ్ళు బాగా తిడతాడు, అది ఒక భయం ఉంటుంది. సో మీ బాగా ఎట్లా చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళే ఇంట్లో అట్టున్నాడులే, మనం వేస్తే ఏమంటాడు, ఏం కాదులే పట్టించుకోవాలి అనేసి వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది అనిపిస్తుంది అన్న. ఒక్కరోజేమో నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళాడు అన్న రూమ్లోకి. నేనేమో పెద్దగా అరిచేటప్పటికి మా అక్క ఏమైంది అనగానే నన్ను వదిలేశాడన్న. అక్కగా నరవకపోయి ఉంటే ఆ రోజు నా పని అయిపోయేదన్న. చాలా బలవంతం చేస్తున్నాడు అన్న. అసలు నన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న. వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి కూడా తెలియట్లేదు. అర్ధరాత్రి టైంలో ఎమర్జెన్సీగా మెడిసిన్ అవసరమైనప్పుడు కూడా ఒక్కదాన్ని వెళ్ళాల్సి వస్తుందన్న. ఎవరినైనా హెల్ప్ అడుగుదామన్నా సరే ఇంట్లో ఇంత రాక్షసుని పెట్టుకొని బయట ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదన్న. ఇంట్లో వాడిని నమ్మలేనప్పుడు బయట ఎవరు నమ్ముతామన్నా చెప్పండి. అసలు ఒక మగవాడు ఉన్నాడంటే ఏ టైం అయినా సరే అండగా ఉండేటట్టు ఉండాలి. కానీ వీడే రాక్షసులా ప్రవర్తిస్తే ఇంకా బయట వాళ్ళు ఏం హెల్ప్ చేస్తారన్న మాకు. ఇంకా ఇంట్లో పరిస్థితి బాగోక ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటూ వీళ్ళని చూసుకుంటున్నాను. మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 5కి వస్తాను. అక్కకి హెల్త్ బాగోదు కదా, మరి ఇంకా నేను సాయంగా ఉండాలి కదా అని వచ్చేసి ఇంకా వాళ్ళతోనే ఉండి వాళ్ళనే చూసుకొని ఉంటాను. నాకు వాళ్ళు తప్ప ఇంకెవరు లేరన్న. ఇంత బాధను భరిస్తూ ఎవరికి చెప్పుకోలే తెలియట్లేదన్న.
నువ్వే ఈ హెల్ప్ సాయం చేస్తావా అని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను నేను. చేస్తానన్నా, ఏమీ టెన్షన్ పెట్టుకోవద్దు. మీ వీడియోస్ బాగుంటాయి, చాలా మందికి హెల్ప్ చేశారని చెప్పి నమ్మకంతో నాకు కూడా ఏదైనా జరుగుతుంది నేను నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా చేస్తానన్నా. ప్లీజ్ అన్న, నాకు ఇంకా ఏ హెల్ప్ వద్దని ఒక్క హెల్ప్ చేయండి. చేస్తానన్నా, నువ్వు భయపడొద్దు. సొంత అన్న అనుకో, నేను చేస్తాను, మాట ఇస్తున్నాను కదా. నువ్వు నన్ను నమ్ముకొని మన ఛానల్ నమ్ముకొని ఇంత దూరం వచ్చావు, కంపల్సరీ హెల్ప్ చేస్తాను, నువ్వు బాధపడద్దు. వాడి నుంచి ఇక మీదట నీకు ఆ టెన్షన్ ఉండదు, అది మాత్రం నేను క్లియర్ చేస్తాను. కానీ అమ్మని అక్కని మాత్రం నువ్వు హ్యాపీగా చూసుకున్నా, ధైర్యంగా నువ్వు ఉన్నావంటే అక్కకి ధైర్యం కంపల్సరీ. వాళ్ళు తప్ప ఎవరు లేరన్నా, ఇంకా నేను ఎంత అయినా సరే వాళ్ళతోనే ఉండాలి. కనీసం మీకు చెప్తేనైనా వీటి టార్చర్ తగ్గుతుందేమో అన్న నమ్మకంతో వచ్చాను. లేదు చేస్తానన్నా. లేదు నీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తానా, వాడిది అక్కడ వద్దన్నా, వాడు ఎప్పుడు ఎక్కడ తిరిగినా మళ్ళీ ఆడికి వస్తాడంటే నేను వాడికి నీకు సంబంధం లేకుండా వేరే రూమ్లో కన్నా షిఫ్ట్ అయిపోతాను, హాస్పిటల్ దగ్గరగానే. నాకు వచ్చిన ఐడియా ఇది, నీకు నచ్చితే చెప్పు, లేదన్నా పర్లేదన్నా అక్కడే అడ్జస్ట్ అవుతాం, వాడిని నా జోలికి రానికుండా చేయను అంటే అట్లనే చేస్తా. నేను సార్తో చెప్పి మాట్లాడిపించి నా కొడుక్కి కొద్దిగా కౌన్సిలింగ్ అన్ని ఇప్పించి 4 లాఠీ దెబ్బలు పడేట్టుగా చేస్తా. లేదన్నా మనం అక్క నన్ను వేరే దగ్గర పెట్టి అన్నా ప్రశాంతంగా ఉంటానంటే అట్లనే చేస్తా. ఏదన్నా ఒక బాడుగిల్లు జ్యూస్ రూము నిన్ను అక్కనే అక్కడ షిఫ్ట్ చేసి అట్లా షిఫ్ట్ చేయాలన్నా కూడా ఇప్పుడు అక్కకి డౌట్ వస్తుంది కదా, ఎందుకు ఏమైంది వాడినే మార్చాలంటే వాడికి ఒక 4 దెబ్బలు పడితే తప్ప మారన్నా అలాంటి వాళ్ళు, అర్థమైంది. ఎందుకంటే నీ దగ్గరకు రావాలంటే వాడికి భయం కలగాలి. లేదంటే ఇప్పుడు నువ్వు మాట్లాడినా సరే, వాడు దూరంగా ఉన్నా సరే మాకు ఇంట్లో మగాడు లేడని కూడా ఇదవుతారు కదా. నైట్ టైం ఏమవుతుందో తెలియదు నాన్న, ఎవరు వస్తారో, ఏ దొంగలు వచ్చి నిన్నేం చేస్తారో అక్కనే ఏం చేస్తారో తెలియదు. చూస్తే ఎలా ఉంది, ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎంతగాని చేసుకుంటాను, కొంచెం నేనన్నా మారితే హ్యాపీగా ఉండొచ్చు కదా అని. బయట వ్యక్తి ఇప్పుడు ఇంట్లో వ్యక్తి నీ మీద ఆశపడినప్పుడు బయట వ్యక్తి వచ్చినప్పుడు 2 ఆడబిడ్డలు ఉన్నప్పుడు గమ్ముంటారా, ఏదో ఒకటి చేద్దాం అది చేద్దాం అనేసి అనిపిస్తుంది. మీరే ఏదో ఒకటి చేసి వాడు మారేటట్టు చూడండి. సార్తో మాట్లాడిపించి వాడిని ఒకసారి రప్పించి, వాడి నెంబర్ అయితే నాకు ఒకసారి ఇవి, నేను మాట్లాడేసా వాడు రప్పించి వాడికి పడాల్సిన దెబ్బలన్నీ పడితే తప్పుడు మారండి అన్న, అర్థమైందా. ఒక తండ్రి లేని కుటుంబానికి అండగా నిలబడి ధైర్యం చెప్పాల్సింది పోయి ఓడే ఇట్లా తప్పుడు అడుగులేస్తే ఇంక మీరు ఎవరితో చెప్పుకోవాలి. వీటితో పడుకునేంత ఇది మాత్రం నాకు లేదన్న, నేను చేస్తానని చెప్పాను కదా, నువ్వైతే బాధపడద్దు, ఆ డౌట్లు పెట్టుకోబాక, మీరు చేయరా అన్న అది ఇది కంపల్సరీ చేస్తానని చెప్పాను కదా, నీకు మాట ఇస్తున్నా చేస్తా. ఇంత దూరం వచ్చావు, నువ్వు ఏడవద్దు, నీ బాధ నాతో చెప్పుకున్నావు, కంపల్సరీగా నీకు హెల్ప్ అయితే కంపల్సరీ ఈవినింగ్ లోపల జరుగుతుంది, ఓకేనా. నేను ఇక్కడికి రప్పిగలుగుతాను కానీ వాడు ఏంటంటే మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. సార్ని లైన్లోకి తీసుకోవాలి, సార్ ఏ టైంలో ఫ్రీగా ఉంటాడు ఆ టైంలో వాడికి సార్ దగ్గర నుంచి ఫోన్ చేసి రప్పిస్తా, అర్థమైందా. నేను పిలిస్తే నువ్వు ఎవడు రాదు ఇదే అంటాడు, మనకు రెస్పాండ్ అవడు. నిన్నైతే కొట్టడానికి కూడా లెక్క చేయడు, ఎందుకంటే వాడి చేతిలో మనిషి కాదు నువ్వు. నేను ఏదన్నా నీకు సపోర్ట్గా వస్తే నీళ్ళెవరా ఎవడు అని కూడా అంటాడు. నా వల్ల నువ్వు బాధలు పడకూడదు, ఆ మాటలు కూడా అనుభవించొద్దు. సో అందుకని నేను సార్ వచ్చిన తర్వాత సార్తో ఫోన్ చేసి మాట్లాడి ఏ టైంలో ఫ్రీగా ఉంటాడో ఆ టైంలో నెంబర్ ఇస్తాను, వాడికి ఫోన్ చేసి రప్పించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను. నువ్వు మామూలుగా అడగలేదు ఆయన్ని ఇట్లా చేయొద్దు ఏంది నువ్వు ఇట్లా అనేసి తర్వాత అనేసి అడగచ్చు కదా. నేను ఫస్ట్లోనే నా మీద చేసేటప్పుడే నేను అడిగా అన్నా, ఎందుకు బాగా ఇలా చేస్తున్నావు అని అడిగా అన్నా. అయితే ఎవడొక్కడితో చేయాల్సిందే కదా, కంపల్సరీ నాతోనే చెయ్యి కదా అదేదో అని చెప్తున్నాడు అన్న. నన్ను పెళ్ళైన తర్వాత ఎలాగో వాడితో ఎవరితోనో పడుకోవాలి కదా, అదేదో ఫస్ట్ నాతోనే పడుకోని చెత్తగా వాగుతున్నాడు అన్న. అసలు వాడు మనిషి అన్న అలా మాట్లాడడానికి. మరి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు లేట్ చేసినావు? ఎవరితోన్నా సార్తో పోలీసులకో అలాంటిది వెళ్ళి మంచి మాట్లాడచ్చు కదా, నీ బాధని చెప్తూ వాళ్ళైనా క్లియర్ చేస్తుంటారు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తే అందరూ ఏమనుకుంటారో, నేనే తప్పు చేశాను అనుకుంటారని నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు. ఏదైతే అదైందని ఆ తప్పునే భరించుకుంటూ ఉంటున్నాను నేను. ఇంకా బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చి మంది కలిపి తినని బలవంతం చేస్తాడు అన్న, తినపెడతాడు. తినలేదు నేను వండుకున్న ఫుడ్ నేను తింటా అంటే కూడా నన్ను కొట్టి మరీ తినిపిస్తాడు అన్న వాడు ఫుడ్. ఎట్టంటే అట్ట కొడతాడు అన్న. చూడండి ఇవన్నీ దెబ్బలే ఉంటాయి, వాడు కొట్టినవే ఉంటాయి. తెలియదు నేనే చెప్పట్లేదన్న, నేనే అన్ని దాచిపెడుతున్నా దాని దగ్గర. ఎక్కడ ఇంకా ఇదైపోతుందా, ఎక్కడంటే అక్కడ చేతులు వేస్తూ ఉంటాడు అన్న, లాగుతాడు, చేతులు పట్టుకొని గిచ్చుతాడు, కొడతాడు, ఏదంటే అది చేయడానికి ట్రై చెప్తాడన్న. ఈ రోజులు ఇలా తప్పించుకుని తిరిగానన్న, ఇంకా మీద ఏమైపోతుందా అని టెన్షన్ వస్తుందన్న, భయం వేస్తుందన్న. ప్లీజ్ అన్న వాడి నుంచి మీరు ఎలా అయినా నన్ను కాపాడన్న.
నువ్వు ఏడవద్దు, అర్థమవుతుందా? నువ్వు అక్కని చూసుకో. నేను సాయంత్రం లోపల వాడు మ్యాటర్ ఏందో నీకు టీచ్ చేస్తాను నీకు, ఓకే? సరే. నీకు నేను ఫోన్ చేస్తాను. ఒకవేళ నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయి, సార్తో ఒకసారి మాట్లాడదు. వాడిని తీసుకొచ్చి 4 పడందే వాడు మాట్లాడినాడు నాన్న. నేను చాలా ఏపిచ్చున్నాడు, వాడు అంతకంత అనుభవించడుగా నేను చేస్తాను, ఓకే? చాలా థ్యాంక్స్ అండి, ఒక్క హెల్ప్ చేయండి. నువ్వేం భయపడద్దు నాన్న, నేనున్నాను. నీకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ టాపిక్ గారు, నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా, అమ్మకి కానీ అక్కకి కానీ ఏమైనా హెల్ప్ఫుల్ కావాలనుకో, నీ అన్నున్నాడు, నాకు ఒక్కసారి కాల్ చేయి, నేను కంపల్సరీ వస్తాను నాన్న. హాస్పిటల్కి కానీ నైట్ టైం కానీ ఏది ఇబ్బంది వచ్చినా, మెడిసిన్కి కానీ నాకు ఒక్కసారి ఫోన్ చెయ్యి. నాకు తోచిన సాయం అండ్ నా హెల్ప్ఫుల్ కంపల్సరీగా. అన్న లేడని మాత్రం అనుకోవద్దు. చాలా థ్యాంక్స్ అన్న. నాకు వద్దు తల్లి, నువ్వేం దండాలు పెట్టద్దు. నీ సొంత అన్నాను అనుకో, దాని గురించి ఏం బాధపడద్దు, ఓకే? మడియర్ మార్కండయ్య మంచి మాట చెత్త రాసుకో.